హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో రోజు మనం పిల్లలతో మాట్లాడే కొన్ని తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్ ఎలా చెప్పాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇది చాలా లేక ఇంకా కొంచెం కావాలా, నీకు నిద్ర వస్తుందా, కొంచెం చెల్లి కూడా ఇస్తావా, అలాంటివన్నీ కూడా ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫస్ట్ సెంటెన్స్ ఏంటో చూద్దాం. ఇది చాలా ఇంకా కొంచెం కావాలా అని అడుగుతుంటాం కదా పిల్లలు తినేటప్పుడు. అలాంటప్పుడు ఈజ్ ఇట్ ఎనఫ్ ఆర్ డూ యూ వాంట్ టు సమ్ మోర్, ఈజ్ ఇట్ ఎనఫ్ ఆర్ డూ యూ వాంట్ టు సమ్ మోర్ అని అడగాలి. అలాగే నీకు ఆకలిగా ఉందా అని అడగడానికి ఆర్ యూ హంగ్రీ, ఆర్ యూ హంగ్రీ అని అడగాలి. అలాగే నిద్రపోయే సమయం అయింది అని చెప్పడానికి టైమ్ టు గో టు స్లీప్, టైమ్ టు గో టు స్లీప్ అని ఇంగ్లీష్లో చెప్పాలి. అలాగే దానిని ముట్టుకోవద్దు అని చెప్తుంటాం కదా, అలాంటప్పుడు డోంట్ టచ్ ఇట్, డోంట్ టచ్ ఇట్ అని చెప్పాలి. అలాగే నీకు నిద్ర వస్తుందా అని అడగడానికి ఆర్ యూ స్లీపీ, ఆర్ యూ స్లీపీ అని అడగాలి. అలాగే కొంచెం చెల్లెకిస్తావా అని అడగడానికి కెన్ యూ షేర్ సమ్ విత్ యువర్ సిస్టర్, కెన్ యూ షేర్ సమ్ విత్ యువర్ సిస్టర్ అని అడగాలి. అలాగే నువ్వు ఇంకా కొంచెం ఎక్కువ తినాలి అని చెప్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు యూ నీడ్ టు ఈట్ సమ్ మోర్, యూ నీడ్ టు ఈట్ సమ్ మోర్ అని చెప్పాలి. అలాగే మనం బయలుదేరాలి అని చెప్పడానికి వీ నీడ్ టు లీవ్, వీ నీడ్ టు లీవ్ అని చెప్పాలి. చూసారు కదా, మనం ఏదో ఒక సందర్భంలో ఇవన్నీ కూడా పిల్లలతో యూజ్ చేస్తూ ఉండే సెంటెన్సెస్ కదా. మీరు కూడా నోట్ చేసుకొని అవసరాన్ని బట్టి యూజ్ చేయండి. అలాగే ఇలా ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే మనం ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ చూడాలనుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని హిట్ చేయండి. మరొక యూస్ఫుల్ వీడియోతో మేము ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.